నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. మనతో విజ్ఞార్ గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. నమస్తేనా? నమస్తే. అసలు ఏంటి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? ఏ సీనియర్ రాజకీయ నాయకుడైనా సరే ఏదో ఒక టైంకి రిటైర్మెంట్ ప్రకటించుకుంటారు, తప్పేమీ లేదు దాంట్లో. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించే మాట్లాడుకుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా క్రియాశీలకంగా ఆయన పాత్ర ఉండింది, వాళ్ళ కుటుంబంలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ. అండ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి కొంచెం నాయకత్వం వహించిన తర్వాత తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు, A to Z. అండ్ ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి కొద్దో గొప్ప ఆఫీసర్ అంతా మన చంద్రబాబు నాయుడు గారికి బంధువే, ఇటువైపు నందమూరి కుటుంబానికి బంధువే. అండ్ అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు కలుసుకున్నా బాగానే మాట్లాడతారు. అంతెందుకు వైఎస్ఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి మిత్రుడు. సో ఆ రకంగా వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న రీసెంట్లీ తారక రత్న చనిపోయినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే దాన్ని బాగా హైలైట్ చేశారు, ఈయన పార్టీ మారుతాడు అది ఇది. ఇక రీసెంట్ డేస్లో ఆయన మీద ఎలిగేషన్స్ లైక్ ఉమెనైజర్ అని, పలానా ఆవిడకి ప్రెగ్నెంట్ చేశాడని, ఏవేవేవో కొన్ని వార్తలు. కరెక్టో కాదో తర్వాత సంగతి అది ఆయనకే తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక వార్తల్లో అయితే నిలిచారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ఉన్న పార్టీకి ఎట్లాంటి అధికారం లేదు. ఏముంది, 11-12 ఎమ్మెల్యేలు అంటే అసలు దేనికి అంటే అంత ప్రాధాన్యత ఉండదు. అంటే అదే ఒక కారణం అనుకోవచ్చా? అదొకటి. నెక్స్ట్ అధికార పక్షం టార్గెట్ చేయడానికి 360 degreesలో అదేంటిది ఆస్కారం ఉంది ఆయన పైన. అలానే అధికార పార్టీకి వెళ్ళలేడు, ఎందుకంటే ఇన్ని రోజులు అన్న మాటలన్నీ ఒక్కసారిగా వెనక్కి తీసుకుంటే మళ్ళీ అసలు ఉన్న పరువు పోద్ది. వయసు అయిపోతుంది, ఊరికే ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఉన్న పార్టీగా అడ్రస్ లేదు, పక్క పార్టీగా వెళ్ళలేను. ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ ఒక ఎత్తు అయితే, పక్క పార్టీకి వెళ్తే ఇంకా దెబ్బి పొడుపులు ఎక్కువ ఉంటాయి తప్ప నన్ను ఎవరు మెచ్చుకోరు. ఓ సీనియర్ రాజకీయ నాయకుడి లాగా ఒక గుర్తింపు అయితే ఇప్పటిదాకా వచ్చింది కదా, దాన్ని అక్కడితోనే స్టాప్ చేస్తే అయిపోద్ది కదా అనుకున్నాడు. బట్ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అంటే, చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయో చంద్రబాబు నాయుడు జైల్లో వేసేటట్టు ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తాడని భయపడి రాజీనామా చేసిందని వినిపిస్తుంది. అంటే ఆయనకు వయసు ఉంటే అలా అనుకోవచ్చు, లేదు కదా. ఇంకా ఎప్పుడో మనిషి ఎప్పటి నుంచో ఉన్నాడు. రాజకీయంలో కురువృద్ధులు కూడా ఉంటారు అఫ్ కోర్స్, లేరని కాదు. విజయసాయి రెడ్డికి మరి అంత వయసు అయిపోయింది, అంత వయసు అయిపోయింది అనట్లేదు మా, ఎవరి ఇష్టం వాళ్ళు, ఒక హాలిడే అనుకుంటారు. ఎంత కాలం ఇప్పుడు 60 దాటితేనే రిటైర్మెంట్ ఇస్తారు మామూలుగా ఉద్యోగాలలో. అంత వయసు అయిపోయిందా ఇంకా పని చేయలేమని అనలేం. దే కెన్, వాళ్ళకంటూ ఒక రెస్ట్ అనేది ఉండాలి కదా ఆ జీవితంలో. తను బ్రతికిన జీవితంలో ఒక ఎడ్యుకేషన్ లైఫ్ చూశాడు, ఒక వైవాహిక జీవితం చూశాడు, ఓ రాజకీయ జీవితం చూశాడు. తన పర్సనల్ జీవితం చూడాలనుకున్నాడేమో, తనకంటూ కూడా ఒక ఇది ఉంది కదా. మెయిన్ రీజన్ అదే అంటారా? అంటే వ్యక్తిగత జీవితం కోసమే పోయిందంటారా? అంటే ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా కష్టమో ఇష్టమో ముందుకు పోవడమే తప్ప వెనక్కి రావడం ఉండదు. బట్ ఇక్కడ ఇక్కడ నీకు ముందుకు పోవడానికి ఆ స్కోప్ లేదు కదా. నువ్వు ఉన్న పార్టీ ఇప్పుడు ఈ 11 ఎమ్మెల్యేల పార్టీ ఎప్పుడు గెలవాలా, మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో అలా అని చెప్పేసి మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండి రేపటి ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, అదే కుటుంబం, ఆవిడ తిట్టాలి అనవసరంగా, తిట్టలేవు, అవసరం కూడా లేదు కదా. ఊరికి అంటే మన కళ్ళ ముందు పెరిగిన పిల్లలే వీళ్ళిద్దరు, ఈయనకు సపోర్ట్ చేసి ఆవిడని తిట్టలేవు, ఆవిడని సపోర్ట్ చేసి ఈయన తిట్టలేవు. సరే మొత్తానికి ఏదో రకంగా కొన్ని ఖండిస్తా ఉంటావు, ఎందుకంటే ఈయన దగ్గర ఉన్నాం కాబట్టి. తప్పదు, అందరికి న్యూట్రల్ గా ఒక ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఈ రాజకీయ జీవితం ఇంతటితో సమాప్తం చేస్తే అటు చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా మెలగొచ్చు, షర్మిల గారితోనూ సఖ్యతగా ఉండొచ్చు, జగన్తో కూడా బాగుండొచ్చు. ఓకే, అంటే వ్యక్తిగత జీవితం కోసం పోయి ఉండొచ్చు అంటున్నారు. సలహాలు అయితే ఇవ్వచ్చు. ఓకే ఓకే, అంటే విజయసాయి రెడ్డి గారు మాత్రం ఇప్పుడు పోయినరు కదా, ఆ ఇంపాక్ట్ వైసీపీలోని ఇంకొందరు నాయకుల పైన పడుతుండొచ్చా? ఆబ్వియస్లీ పడుతుంది, ఎందుకంటే మూల స్తంభమే పోయిన తర్వాత ఇంకా మనం మాత్రమే. చాలా సీనియర్ నాయకులు, ఆయన పార్టీకి ఒక గైడ్ కూడా. అండ్ కాకపోతే ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంటది,
ఇంకెవరైనా పోయారనుకో ఈయన్ని నిందించాల్సి వస్తుంది. నువ్వు పోయావు కాబట్టి నిన్ను చూసి వీళ్ళందరూ పోయారు, నువ్వు ఉండుంటే ఇదంతా అయ్యేది కాదు కదా అనే ఒక విమర్శ కూడా విజయసాయి గారికి ఉంటది. బట్ నో మిగతా వాళ్ళు పోరేమోలే, బట్ వాళ్ళకి ఎదురు చూపులు చూస్తా ఉంటారు. ఇవాళ కాకపోతే రేపో తెల్లుండి ఏదో రోజు మనకంటూ రోజు వస్తుంది అని. ఈయనకి ఏంటంటే ఇన్ని రాజకీయ జీవితాలు చూసిన, పార్టీల జీవితాలు చూసినటువంటి సీనియర్ నాయకుడు కాబట్టి విజయసాయి రెడ్డి వెళ్ళాడు అంటే దీనికి ఒక సంకేతం ఏంటంటే ఇంకెప్పుడు జగన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అని డిక్లేర్ చేసుకోవాలి. ఇంకెప్పుడు కూడా అంటే ఆయన అనుభవం అది. మంచి బాగా చదువుకున్న ఆయనే, అన్ని చూసిన ఆయన. ఆ అనుభవం ఏం నేర్పిందంటే పోరాడాలి, నేను ఎంత పోరాడినా సరే ఇక్కడ జెండా పాతే అంత సీన్ లేదు అన్నప్పుడు విరమించుకున్నాడు పదవిని. హ్యాపీ. సో ఈయన పదవి విరమణని నువ్వు ఎలా చూడాలి అంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళు ఇంకా డెవలప్ గారు, వాళ్ళు రారు అని డిక్లేర్ చేసినట్టే. అట్లాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు లేనట్టే అంతే. ఇంకా మళ్ళీ ఆయన సీఎం అయ్యే దాఖలాలు అయితే లేవు నిజంగా అని ఆయన అనుకున్నట్టు. ఆ ఇంపాక్ట్ నిజంగా మరి వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కావచ్చు పడుతుంది అంటారా? పడవచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అండ్ ఇంకొకటి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా కూడా గోడచాటు నుంచి కూడా సలహాలు ఇవ్వచ్చు, తప్పులేదు. ఎంత కాదనుకున్న కుటుంబ సభ్యుడే కాబట్టి ఆ విధంగా అయినా సరే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అలా అని ఈయన సలహాలతోనే జగన్ ఇన్ని రాళ్ళు నెట్టుకొచ్చాడు అంటే జగన్ చేసిన మంచికి చెడుకి మళ్ళీ ఈయన మీదకి వేయాల్సి ఉంటది. అంత అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉంటది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ కోసం కూడా వాళ్ళు బ్రతకాలనుకుంటారు. సో ఆయన కూడా అలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామాతోటి ఇక్కడ కూటమికి కావచ్చు, ఇండివిజువల్ గా టీడీపీకి వెళ్ళాక జనసేనకైనా ప్లస్ అయితే ఉండొచ్చా? ప్లస్ ఏం లేదు కానీ ఒరిగేదైతే ఏ ఉండదు, కానీ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటది. అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు, మనకి ఎంత బాగుందో, ఆయన పార్టీలో ఒక పిల్లర్ పోయింది అని చెప్పేసి జస్ట్ అలా నవ్వుకొని ఆనందపడతారు అంతే. అంత మించి ఒరిగేదే ఉండదు. అంటే దీన్ని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు కదా. అంటే వ్యక్తిగత జీవితం కోసమే విజయసాయి రెడ్డి పోయిండు అనుకోనే బదులు కావాలని టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ఇంకోరో నాయకులు మంట పెట్టిరు అనుకోవచ్చు కదా విజయసాయి రెడ్డి కింద. అధికార పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కొలాప్స్ చేస్తే అసలు ఇంకా ప్రతిపక్షం ఉండదు కదా సార్, ప్రధాన ప్రతిపక్షం ఆల్రెడీ చచ్చింది 11 ఎమ్మెల్యే. ఇంకా దాని మీదే దృష్టి పెట్టి కొలాప్స్ అనే దాంట్లో లేరు. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అంతా కూడా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని ఉంది, పగోడ్ని ఎలా చంపేయాలని లేదు. అలానే పగోళ్ళేం కాదులే, బట్ జస్ట్ టెల్లింగ్. ఎంతసేపు వాళ్ళ మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటే రాష్ట్రం ముందుకు వెళ్దాం. ఈయన విజన్ వేరు. ముందు రాష్ట్రాన్ని బాగుపరచాలి. వీళ్ళెంత ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అంత అర్జెంటే ఉంది ఇప్పుడే వీళ్ళని డిస్టర్బ్ చేయాల్సినంత. మరి అంటే డెవలప్మెంట్ పైనే దృష్టి అంతా పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. మరి దావోస్కు పోయి కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో అసలు ఒక్క కంపెనీ కూడా తెలియకుండా ఫెయిల్ అయిపోయింది అనే విమర్శలు, వార్తలు చంద్రబాబు నాయుడు మీద వచ్చినాయి. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? 1 సెకండ్, అక్కడ సంతకాలు ఏమయ్యాయో మనకు తెలియదు, ఏ కంపెనీలు వస్తాయో ఏ కంపెనీలు రావో మనకు తెలియదు. అండ్ ఆయన కూడా అక్కడ జరిగింది ఇంకా చెప్పలా. ఎంత కాదనుకున్నా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రజల తరఫున వెళ్ళిన ముఖ్యమంత్రి, రైట్? సో ఆయన అక్కడ ఏం చేసినా గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదో కొత్తగా అయిన సీఎం అయితే కాదుగా. 20 ఏళ్ళు రాజకీయంలో సీనియర్ ముఖ్యమంత్రి, ఇంచుమించు ఒక ప్రధాని స్థాయి వ్యక్తి, సీనియర్ రాజకీయవేత్త. అలాంటి ఆయనకి ఏది మంచి ఏది చెడో చాలా ఈజీగా తెలుసు. సో అలా అని చెప్పేసి అక్కడ ఒక కంపెనీ ఏ కంపెనీ రాలేదు అని లేదు. ఇప్పటివరకు ప్రతిపక్షాలు చేసినటువంటి కంప్లైంట్స్ ఇవి, ఏం దేవట్లేదంట అని. దాన్ని వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా అక్కడ ఏమి పూర్తి కాల. స్విట్జర్లాండ్కి వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళారు, స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడానికి వెళ్ళారు అని చెప్పేసి వీళ్ళు అంటారు ప్రతిపక్షం వాళ్ళు. దావోస్ స్విట్జర్లాండేగా ఉండింది. అండ్ ఇంకొకటి అక్కడ ఇప్పుడు ఎంత -1 to -9 ఉంది అక్కడ. ఇది అయినా సరే వాళ్ళు చూడు తట్టుకొని అంత చక్కగా అటెండ్ అయ్యారు ఆ మీటింగ్కి. తీసుకొస్తారు ఏ కంపెనీ ఏంటి అనేది, మనకి ఏది అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా ఒక ఎగ్జిబిషన్కి వెళ్తావు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ షోకి వెళ్తావు. ప్రాపర్టీ షోకి వెళ్ళి నువ్వు ఒక ఫ్లాట్ కూడా కొనకుండా వస్తే తప్పు ప్రాపర్టీ షోదా నీదా?
ప్రాపర్టీ షోదే, నీకు అక్కడ ఏమీ నచ్చలేదు. ఇతను వెళ్ళింది కూడా ఒక ఇంచుమించు ఎగ్జిబిషన్ లాంటిది. కొనే స్తోమత లేకపోతే దాన్ని క్యాచ్ చేసుకునే దాన్ని తీసుకునే శక్తి నాకు లేదని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రాపర్టీ షోలో 25 లక్షల నుంచి 25 కోట్ల వరకు ఉంటాయి. అర్థమైందా? మనకు కూడా కొంచెం కన్వీనియంట్ అనేది ఒకటి ఉంటది, ఎంత కాదనుకున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా బోల్డ్ అని కంపెనీస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కియా లాంటిది ఏదైనా వస్తే ఆ ప్రాంతానికి ఒరుగుద్ది, ఇంకేదైనా వస్తే ఇంకో ప్రాంతానికి ఒరుగుద్ది. ఇలా 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 సెలెక్ట్ చేసుకునే క్రమంలో దేని ద్వారా ఏదైనా ఐటీ కంపెనీ వస్తే విజయవాడ మధ్యలో ఉన్న లేక ఎక్కడైనా పెడితే అక్కడ డెవలప్మెంట్ ఉంటది. ఈ విజన్ అంతా ఆయనకి 100% ఉంటది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ చిన్న సైబర్ టవర్ ఒక రౌండ్ బిల్డింగ్ కట్టిన పాపానికి అప్పుడెప్పుడో, ఇప్పుడు చూడు అది ఎక్కడో దాకా వెళ్ళిపోయింది. చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు కొత్త సిటీ తయారైంది, అటు వెళ్తే మనకు తెలియదు, ఏదో న్యూయార్క్ లా లేకపోతే ఇంకేదో లాస్ ఏంజల్స్ అనేలాగా ఉంది అటువైపు అంతా. సో అది పరిస్థితి. ఒక చిన్న బిల్డింగే పెట్టాడు స్టార్టింగ్ లో. అమీర్పేటలో అప్పుడెప్పుడో స్వర్ణ జయంతి మైత్రివనం కాంప్లెక్స్ పెడితే ఇప్పటికీ అదొక అడ్రస్. విజన్ ఆయనకి ముందు ఉంటది, ముందు చూపు ఎక్కువ ఉంటది. అండ్ ఆయన విమర్శించే స్థాయి ఎవరికి లేదు. బేసిక్ చేస్తాడు అంటారు. నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో, 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఎవరికి లేదు. వై? బికాజ్ ఆయన అనుభవం అలాంటిది. ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి ఎవరికి లేదు, కనీసం విమర్శించే స్థాయి కూడా ఎవరికి లేదు. అంటే మీరు అంటున్నారు కదా ఆ స్థాయి ఎవరికి లేదంటున్నారు కదా, ఆయన కింద పనిచేసి ఆయనను చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆఫ్ కోర్స్ అలాంటి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,78,900 కోట్ల పెట్టుబడులు అధికారికంగా గవర్నమెంట్ ప్రకటించేసుకుంది. సో ఆ తప్పైతే ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ఆ ధైర్యం మరి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. మరి అట్లా టీడీపీ అంటే కూటమి ప్రకటించుకోలేకపోతుంది అంటే మరి ఆ అనుభవం, ఆ పవరు, ఆ శక్తి, ఆ మేధస్సు ఇప్పుడు ఎందుకు కూడా ఉపయోగపడనట్టే కదా. అంటే ఖచ్చితంగా ప్రకటిస్తేనే ఆయన ఏదో చేశాడు అనేది ఏమీ లేదు కదా. బేసికల్లీ నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అడుగుతారు, అదే చెప్తున్నా. అడిగే అర్హత ఎవరికి లేదు, అడగండి అంటున్నాను నేను. అంత సీనియర్ రాజకీయ నాయకుడు ఏదో ఒకటి చేస్తాడు, ఆయన విజన్ ఉంది. అండ్ ఇంకొకటి స్టార్ట్ అయ్యి 6 నెలలు 7 నెలలు 8 నెలలు అయిపోయింది. కొన్ని 4 రోజులు అటు ఇటు అయితే సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పటివరకు రాజధాని లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు అంటే మాకు రాజధాని ఉందండి హైదరాబాద్ అని, ఇక్కడ మీరు అది చేయొచ్చు ఇది చేయొచ్చు, ఆల్రెడీ మీ సిస్టర్ కన్సర్న్ కంపెనీలు అన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈయన అక్కడికి వెళ్తాడు కరెక్టే, అదంతా చూశాడు, ఏది మనకి ఎక్కడ పెడితే అవసరం అనే ఒక అవగాహన తెచ్చుకున్నాడు. అడ్రస్ ఇవ్వడానికి ఇక్కడ వీళ్ళకి రాజధాని లేదు, ఇంకా ఈ రోజు వరకు కూడా లేదు. నీకు రాజధాని లేకుండా ఆయన అది తెలియదు ఇది తెలియని ఎలా కంప్లైంట్ ఇస్తావు? ఫస్ట్ రాజధాని నిర్మించుకునే క్రమంలో అక్కడికి వెళ్ళి ఏదైతే ఇక్కడ అవసరం ఉంటది, ఎవరినైతే కాంటాక్ట్ చేస్తే ఏముంటది, ఈ వ్యూహాలన్నీ ఆయనకు బాగా తెలుసు. సో అందుకంటున్నాను ఆయన ప్రశ్నించే అర్హత ఎవరికి లేదు అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.